తెలంగాణ ఖ్యాతిని పెంచేలా రాష్ట్రంలో టూరిజం రూపురేఖల్ని మార్చేలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నూతన తెలంగాణ టూరిజం పాలసీని తెచ్చింది. పర్యాటక ప్రదేశాలకు మెరుగులు దిద్ది టూరిజంని పరుగులు పెట్టించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. పర్యాటక రంగంలో 15,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. మరి కొత్త టూరిజం పాలసీతో తెలంగాణ ప్రపంచ స్థాయి టూరిస్ట్ హబ్గా మారే ఛాన్స్ ఉందా? ప్రభుత్వ ప్రోత్సాహకాల్ని అందిపుచ్చుకునేలా ఇన్వెస్టర్లు క్యూ కడతారా? ఐదేళ్లు 15,000 కోట్ల పెట్టుబడులు. ఐదేళ్లు 3 లక్షల కొత్త ఉద్యోగాలు. 5 ఏళ్లు దేశంలోనే టాప్ 5 టూరిజం ర్యాంక్. 5 ఏళ్లు రాష్ట్ర జీడీపీలో 10% ఆదాయం. క్లియర్ విజన్ కమిట్మెంట్తో తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని రూపొందించింది. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖల్ని మార్చేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. పెట్టుబడులు పెట్టేవారి కోసం 5 రకాల ప్రాజెక్టులను తీసుకొచ్చింది. 500 కోట్ల పైబడి పెట్టుబడులతో ఐకానిక్ ప్రాజెక్టులు, 100 నుంచి 500 కోట్ల పెట్టుబడులతో మెగా ప్రాజెక్టులు తీసుకున్నారు. వీటిలో కనీసం 2,000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక 50 నుంచి 100 కోట్ల పెట్టుబడులతో లార్జ్ ప్రాజెక్టులు, 10 నుంచి 50 కోట్ల పెట్టుబడులతో మీడియం ప్రాజెక్టులు, 10 కోట్ల వరకు పెట్టే పెట్టుబడులతో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయనున్నారు. చారిత్రక స్థలాలు, ప్రకృతి సోయగాలు, సాంస్కృతిక వారసత్వం, ఆధునిక ఆకర్షణలతో ఇప్పటికే తెలంగాణ మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉంది. అందుకే చెప్పేది తెలంగాణ కోటి రతనాల వీణ అని. ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం ఎంతో ఆసక్తికరంగానూ అంతకు మించి వైవిధ్యంగానూ ఉంటుంది. సీజన్ ఏదైనా తెలంగాణలో సీనరీ అద్దిరిపోతుంది. రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రతి ప్రదేశం సందర్శించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అడవుల సోయగం, ఆధ్యాత్మిక వైభోగం, చారిత్రక వైభవం, సాంస్కృతిక వారసత్వం, ఇలా అన్నీ ఒకే చోట కనిపించే అద్భుతమైన నేల తెలంగాణ. అలాంటి తెలంగాణకు దేశ విదేశాల నుంచి టూరిస్టులను రప్పించేందుకు, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ 2025-2030ని విడుదల చేసింది. తెలంగాణలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసి ఆర్థిక వృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ఖజానాకు 10% మించిన ఆదాయాన్ని ఒక్క టూరిజం నుంచే రాబట్టేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఈ కొత్త టూరిజం పాలసీ ఇప్పటి నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగనుంది. అంటే 2030 వరకు అమల్లో ఉంటుంది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికల్ని టూరిజం అధికారులు రూపొందించారు. ప్రధానంగా టూరిజం ప్రాజెక్టులను ప్రారంభించే వారికి రాయితీలు ఇవ్వనున్నారు. అదేవిధంగా పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారికి ప్రభుత్వ భూముల్ని లీజుకివ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పాలసీకి సంబంధించి కొత్తగా తెలంగాణ టూరిజం పోర్టల్ ని రూపొందించనున్నారు. ఇందులో రాష్ట్ర చరిత్రకు సంబంధించిన అంశాల్ని పొందుపరుస్తారు. అదేవిధంగా పర్యాటక రంగంలో కొత్త పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లను వాడుకోనున్నారు. ప్రధానంగా టూరిజం రంగంలో 15,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. టూరిజం రంగంలో రాబోయే 5 ఏళ్లలో 3 లక్షల అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షించడంతో పాటు పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో నిలిపేందుకు కృషి చేయనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల్ని గుర్తించింది టూరిజం శాఖ. పైలట్ ప్రాజెక్టు కింద 9ంటిని అభివృద్ధి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తెలంగాణకు 2500 ఏళ్లకు మించిన చారిత్రక నేపథ్యముంది. 14వ శతాబ్దంలో కాకతీయులు చేపట్టిన కట్టడాలు, వారు ఏలిన ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, అద్భుతమైన కోటలు, స్మారక చిహ్నాలు, సరస్సులు, రాతి ప్రాంతాల్లో సహజ సౌందర్యాలు, వన్యప్రాణులు, విభిన్న జాతులు, పండుగలన్నీ తెలంగాణను ప్రత్యేకంగా నిలిపాయి. వన్యప్రాణుల అభయారణ్యం, జలపాతాలు, ఎకో టూరిజం, చార్మినార్ లార్డ్ బజార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం లాంటివి ఇప్పటికే పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఇంకా గుర్తింపు పొందాల్సినవి, టూరిస్టులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సినవి చాలానే ఉన్నాయి. అయితే గత 10 ఏళ్లలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, టూరిస్టులను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని రేవంత్ సర్కార్ గుర్తించింది. అందువల్ల అన్ని రకాల పర్యాటక ప్రదేశాల్ని గుర్తించి కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. టూరిజం ప్రాంతాల్ని 4 కేటగిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని కేటగిరీ A5గా, ఓఆర్ఆర్ ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న సెమీ అర్బన్ ప్రాంతాన్ని కేటగిరీ Bగా, రీజనల్ రింగ్ రోడ్ వెలుపలి గ్రామీణ తెలంగాణను కేటగిరీ Cగా విభజించారు. ఇవి కాకుండా ప్రభుత్వం నోటిఫై చేసినవి ప్రత్యేక టూరిజం ప్రాంతాలుగా ఉండనున్నాయి. టూరిజం ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేవారికి 5 ఏళ్ల వరకు రాయితీలు, ప్రోత్సాహకాలు అమల్లో ఉంటాయని చెప్తున్నారు. కేటగిరీ Aలో 20%, కేటగిరీ Bలో 25%, కేటగిరీ Cలో 30% వరకు సబ్సిడీలు ఇవ్వనుంది ప్రభుత్వం. రాయితీ పొందే కొత్త టూరిజం ప్రాజెక్టులు అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ పార్క్ ప్రాజెక్టులు, టూరిజం క్యారవాన్లు, హౌస్ బోట్లు లాంటివున్నాయి. వీటిలో 25 లక్షల పైన పెట్టుబడి పెడితే 25% సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. వేసైడ్ సౌకర్యాల కోసం 2 కోట్లు పెట్టుబడి పెడితే 10% సబ్సిడీ ఇవ్వనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, జాయింట్ వెంచర్, ఈక్విటీ మోడల్ కింద ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. 10 కోట్ల నుంచి 500 కోట్ల పెట్టుబడి ఆధారంగా జీఎస్టీ రియంబర్స్మెంట్, క్యాపిటల్ సబ్సిడీలు, భూమార్పిడి ఛార్జీలు మినహాయిస్తారు. సేఫ్ టూరిజం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో సీసీటీవీలతో పాటు పోలీసులతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా కీలక ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. హరిత హోటల్స్, గెస్ట్ హౌస్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ పండుగ, ఉత్సవాలు, జాతరలు, హెల్త్ వెల్నెస్ టూరిజం, ఆధ్యాత్మిక ప్రాంతాలకు టూరిజం పాలసీలో పెద్దపీట వేశారు. పర్యాటక ప్రదేశాల సమాచారం, బుకింగ్ సౌలభ్యం, టూరిస్టుల గైడెన్స్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ కొత్త టూరిజం పాలసీని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో అమలు చేయనున్నారు. తెలంగాణని టూరిజం కి బెస్ట్ డెస్టినేషన్ గా మార్చడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, ఉపాధి అవకాశాల్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రైవేట్ ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం పారదర్శకమైన విధానాలు, ఆడిట్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తోంది. రానున్న 5 ఏళ్లలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త టూరిజం పాలసీతో తెలంగాణ పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. టూరిజం స్పాట్స్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులతో అంతర్జాతీయంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ పాలసీ తెలంగాణని ఓ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చే అవకాశం కూడా ఉందంటున్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణకు ఒక సమగ్రమైన అధికారిక టూరిజం పాలసీ అనేది ప్రత్యేకంగా రూపొందించలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఓ నిర్దిష్టమైన టూరిజం పాలసీ లేకపోవటం వల్ల పర్యాటక రంగం పూర్తి సామర్థ్యాన్ని ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందనే చర్చ కూడా అనేక సార్లు జరిగింది. ఇప్పుడు అలాంటి చర్చకు తావు లేకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీని విడుదల చేసింది. దీన్ని సమగ్ర పాలసీగా పరిగణిస్తోంది. గతంలో సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల టూరిజం అంతగా అభివృద్ధి చెందలేదని ప్రభుత్వం చెప్తోంది. ఈ కొత్త పాలసీతోనే రాష్ట్రంలో తొలిసారి ఓ నిర్దిష్టమైన దిశలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు స్పష్టమైన విధానాన్ని రూపొందించారు. దేశ విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ టూరిజం పాలసీకి రూపకల్పన చేశారు. కొత్త విధానంలో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ల దగ్గర భారీ మాల్స్ ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. అలాగే బిల్డ్ అండ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో అభివృద్ధి చేసే టూరిజం ప్రాజెక్టులకు కేటాయించే స్థలాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు 5% లీజుకు ఖరారు చేశారు. ఏటా 5% లీజ్ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రధానంగా మెగా ప్రాజెక్టులకు 66 ఏళ్ల పాటు, పెద్ద మధ్య తరహా ప్రాజెక్టులకు 33 ఏళ్ల పాటు, చిన్న సూక్ష్మ తరహా ప్రాజెక్టులకు స్థలాలను 15 ఏళ్ల వరకు లీజ్ పరిమితిని నిర్ణయించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆయా ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రత్యేకంగా ఓ బుద్ధిస్ట్ సర్క్యూట్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. కీలక పర్యాటక ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్టులు, రోడ్లు, హెలిపాడ్లు, జెట్టీలు, హౌస్ బోట్ల లాంటి సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతోంది ఈ ప్రభుత్వం. గోదావరి, కృష్ణా నదుల వెంట రివర్ ఫెస్టివల్స్ తో పాటు వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ని ప్రోత్సహించనుంది. ఈ కొత్త పాలసీతో పర్యాటక రంగంలో కీలక మార్పులు రానున్నాయి. రామప్ప లాంటి యునెస్కో వారసత్వ ప్రదేశాలు, హైదరాబాద్లో చారిత్రక స్థలాలు ఉన్నప్పటికీ సరైన ప్రచారం, సౌకర్యాల కొరత వల్ల టూరిస్టుల తాకిడి తక్కువగా ఉండేది. ఇప్పుడు కొత్త పాలసీ అమలుతో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక ఉత్సవాలను ప్రమోట్ చేయడం లాంటివన్నీ టూరిజం రంగాన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రధానంగా టెంపుల్ ఎకో టూరిజంపై దృష్టి సారిస్తున్నారు. సింగపూర్ తరహాలో ఎకో టూరిజం అభివృద్ధికి ఆస్కారమున్న అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల వివరాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను, వసతి, భోజన, రవాణా సౌకర్యాలకు సంబంధించిన సమాచారం అంతా ఒకే చోట అందించేలా టూరిజం శాఖ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ టూరిజానికి సంబంధించి కొత్త పోర్టల్ ఏర్పాటు చేసి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటనుంది. ఇది గ్లోబల్ టూరిస్టు రాకను పెంచేందుకు దోహదపడనుంది. మొత్తంగా ఈ కొత్త పర్యాటక విధానం తెలంగాణను ఓ ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మార్చే సామర్థ్యం కలిగి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.